హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మహాకృపను బట్టి అందరూ బాగున్నారా? ఆయన సన్నిధి మీకు సదా తోడైను గాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలరా, అనేక విషయాలలో నేను మీతో దేవుని మాటలు పంచుకోవటం మనకెంతో ఆశీర్వదకరం. దేవుడు నా ద్వారా మీతో ఏవైతే వర్తమానాన్ని అందిస్తున్నాడో దాన్ని గమనించి మీ యొక్క మనస్సు రూపాంతరం చెందేలాగా దేవుడు సహాయం చేయగాక. అందరూ బాగున్నారు కదా? మీరు, మీ బిడ్డలు, కుటుంబం దేవుడు చల్లగా చూడాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు వస్తున్నట్టు పరిస్థితులను బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయము దేవుని యొక్క సందర్భాలు దేవుని యొక్క చిత్తంలో ఉంది కనుక మనం దేని విషయంలో మనం తొందరపడకూడదు. మనం దేని విషయంలో కూడా ఆదుర్త పడబాకండి. కొంచెము నిదానించి పరిస్థితులను బట్టి మీకున్న కష్టాలు కావచ్చు, మీకు వస్తున్న విపత్తులు, బాకీల ద్వారా కానీ, లేదా ఇంటి సమస్య, పొలాల సమస్య కావచ్చు, లేదా రకరకాలంటి సమస్యలు మీకు కుటుంబంలో రావచ్చు. కానీ మీరు దేనికి భయపడబాకండి. ఎందుకంటే దేవుడు మహాకృప మీకు తోడే ఉంటుంది. మిమ్మల్ని కష్టాల నుంచి విడిపించటానికై ఆయన మీకు సమీపంగా ఉన్నాడు కనుక మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఖచ్చితంగా మీకు జవాబు దేవుడు ఇస్తాడు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నమ్మి విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని నీతిని నెరవేరుస్తుంది. విశ్వాసకరమైన ప్రార్థన మీ యొక్క జీవితాలలో మీరు చూడలేనట్టి గొప్ప కార్యములు దేవుడు మీ కుటుంబంలో చేస్తాడు. అందుచేత నేను ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఎందుకు మన జీవితాల్లో ఇంత చేదు అనుభవాలు వస్తున్నాయి? ఎందుకు మనం ప్రజల చేత అవమానించబడుతున్నామంటే, ప్రేమైన వాళ్ళరా, అవమానించబడటానికి, ప్రజలు మిమ్మల్ని నిందించడానికి మన యొక్క ప్రవర్తన చక్కగా ఉన్నదో లేదో చూసుకోవాలి. అంతేకాని మాటలు ఒక రకంగా, ప్రవర్తన ఒక రకంగా, క్రియలు ఒక రకంగా, ఈ నానా విధాలుగా నీ బ్రతుకు కనుక ఉంటే మన జీవితము కుక్కలు చింపిన విస్తరాకి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనము దేవుని పేరు ఎత్తటక్కడ అర్హులం కాదనుకోవాలా. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మాటను ఎత్తటానికి అర్హుడు కాదు అని ఎప్పుడు అనుకుంటావంటే, నీ దుర్మార్గపు స్థితులను బట్టి, నువ్వు చేసే డ్రామాలను బట్టి, నువ్వు చేసే నటనను బట్టి అనేకులు నిన్ను నిందిస్తున్నప్పుడు నీవు దేవుని నామమును అడ్డం పెట్టుకొని, నానా విధాలుగా దేవుని నామాన్ని అడ్డం పెట్టుకుని, నానా విధంగా దేవుని పేరుతో నీవు గనక, నేను దేవుని పేరుతో దేవుని సేవకుడిని నువ్వు గనక ఇలా జీవిస్తే, నీకు నేను ఒక మాట చెప్తాను. ఎందుకు ఈ మాట అంటానంటే, మనకి ఎటువంటి గతి పట్టిద్దో అది గమనించాలి. అందుచేత ఒక పాట పాడాడు భక్తుడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, తల్లి జాడ పిల్లకు తెలియదు, పిల్ల దాడ తల్లికి తెలియదు, చెట్టు కుక్కరు పుట్ట కుక్కరు అంటే పిల్ల దాడ తల్లికి తెలియదు, తల్లి జాడ పిల్లకి తెలియదు, చెట్టు కుక్కరు పుట్ట కుక్కరు అయ్యే రోజు వస్తుంది అని దేవుడు చదివిస్తున్నాడు. ఈ రోజున మనము పెద్ద గాలితోని బీభత్సంగా వర్షం పడి వరదొచ్చి గాలి తోలితే మనకి అప్పుడు అర్థమైంది, అమ్మో దేవుడు ఏందా, మనం ఆయన ఒక్కరితో ఇలా వచ్చిందని అప్పుడు భయపడతాం. ఇప్పుడు అన్నం, వస్త్రాలు చక్కగా పొలం మీద కొనుక్కున్నావు కాబట్టి, ఏసీ రూమ్లో ఉన్నావు కాబట్టి, మంచి ఎంజాయ్ చేస్తున్నావు కాబట్టి లైఫ్ని ఇప్పుడు అర్థం కాదు. మనకి అర్థమయ్యే రోజు వచ్చేటప్పటికల్లా
నీవు అప్పుడు అనుకుంటావు, అయ్యో దేవుడు నేను మరిచాను కదా, ఆ రోజే దేవుడిని నమ్ముకుంటే నేను ఈరోజు ప్రాణం ఇచ్చిన ఆ ఆయనతో ఉండేవాడు కదా అని అప్పుడు ఆలోచిస్తావు. అందుచేత ప్రేమైన దేవుడారా, ఆ స్థితి రాకమునిపే నీవు యమనుడిగా ఉన్నప్పుడే దేవుని కాడిలో నువ్వు భుజం మీద పెట్టుకో. ఆయన శిలువుని ఎత్తుకుని